కానీ బైబిల్లో 2 రకాలుగా ఉందని అర్థం వస్తుంది తప్ప ఈ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని చెప్పింది తప్పని కాదు. ఈ వాదన చాలా బలంగా ఉంది. నేను గతంలో జాన్ రాజుతో జరిగినటువంటి డిబేట్లో ఈ పాయింట్ మీద మాట్లాడాను. ఆ డిబేట్లో ఈ అంశం చూడండి. బైబిల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనే వాదన చాలా బలంగా ఉంది. తాను ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడిని ప్రకటించుకోవడం కాదు, తన ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలీయులు కాని వారిని అందరినీ అన్యజనులు అనే పేరుతో సంబోధించారు. అసలు ఈ బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలీయుల చరిత్రే. ఇశ్రాయేలీయులు ఎక్కడ పుట్టారు, ఎక్కడ తిరిగారు, ఎలా తిన్నారు, ఎక్కడ పడుకున్నారు, ఏమయ్యారు, ఈ బైబిల్ అంతా ఇశ్రాయేలీయుల చరిత్రే. అయితే ఈ ఇశ్రాయేలీయులు అనేది మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అనే ఒక జిల్లా కన్నా చాలా చిన్నది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా కూడా చాలా స్వల్పం, 1 కోటి మంది జనాభా ఉంటారు. మరి ఈ సమస్త విశ్వాన్ని